125 గజాలు G+1 మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూమ్, కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూమ్‌తో ఎల్బీ నగర్ నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్, బిఎన్ రెడ్డి నుంచి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో బడంగ్‌పేట్ మున్సిపల్ ఆఫీస్‌కి బ్యాక్ సైడ్‌లో ఉన్నటువంటి ఒక ఇల్లు సేల్‌కొచ్చింది. ఆ ఇంటి డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు శోభ ప్రాపర్టీస్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రమోషన్‌ని మా ఛానెల్‌లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా మీ బడ్జెట్‌లో ప్రమోట్ చేసిస్తాం. ఇప్పుడు మనం చూడబోయే ఇంటి డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే నేను ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నానండి. ఇదంతా కూడా కంప్లీట్‌గా కార్ పార్కింగ్. మనకి కార్ పార్కింగ్‌తో పాటు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉండడం వల్ల ఈ కార్నర్‌లో మనకి సంప్ ఇచ్చారు. చూస్తున్నారు కదా! వాస్తు ప్రకారం అక్కడ వాటర్ ఉండాలి. సంపు అలాగే బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి కింద వచ్చేసరికి మనకి డబుల్ బెడ్‌రూమ్ ఉంటుందండి. ఇటు నుంచి 2 సైడ్స్ ఎంట్రన్స్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ప్లాన్ చేశారనమాట. చూస్తున్నారు కదా! ఓపెన్ కిచెన్ మనకి 2 బెడ్‌రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో మళ్ళీ హాల్ కూడా ప్లాన్ చేసి ఇచ్చారు. 2 బెడ్‌రూమ్స్ విత్ హాల్ అటాచ్డ్ బాత్రూమ్‌తో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇదుంది. మనం ఈ పోర్షన్‌ని రెంట్‌కి ఇచ్చుకుంటే ఇక్కడున్న ఏరియాని బట్టి, డిమాండ్‌ని బట్టి ఆల్మోస్ట్ 10,000-15,000 రెంట్ కూడా వస్తుంది. మనకి ఇటు సైడ్ చూసుకుంటే స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ కింద మనకు ఒక కామన్ వాష్‌రూమ్ కూడా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి స్టెప్స్ కింద కామన్ వాష్‌రూమ్, వాషింగ్ ఏరియా కూడా ప్లాన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ పైన ఎలా ఉందో ఒకసారి మనం కంప్లీట్‌గా చూద్దాం. మనం చూస్తున్న ఇంట్లో మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చామండి. పైకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కింద చూస్తున్నారు కదా! ఈ స్టెప్స్ నుంచి పైకి వచ్చాం. ఇదంతా కూడా మనకి ప్రెజెంట్ ఎదురుగుండా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా, సిట్టింగ్ ఏరియా అనమాట. నీట్‌గా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్‌లోనే మెయిన్ ఎంట్రన్స్ ఉంది. కన్‌స్ట్రక్షన్‌లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ వాడారు. చూస్తున్నారు కదా! డోర్స్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఇట్లా మనం ఈస్ట్ ఫేసింగ్‌లోంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాం. ఇది కంప్లీట్‌గా హాల్. లోపల మనం చూస్తున్నదంతా హాల్ అండి. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. మనకి 2 సైడ్స్‌లో ఇటు సైడ్ వచ్చేసరికి విండో ప్లాన్ చేసి ఇచ్చారు. విండో కూడా చూడండి నీట్‌గా ప్లాన్ చేసి ఇచ్చారు. విత్ గ్రిల్స్‌తో మనకి పీవీసీ డోర్స్‌తో కూడా ప్లాన్ చేసి ఇచ్చారు. చూసారు కదా! ఇది హాల్. ఇటు సైడ్ కూడా చూడండి వీళ్ళు కొంచెం ప్లాన్డ్‌గా చేశారు. మొత్తం హౌస్ అంతా ఒక కలర్ కాంబినేషన్ ఉంటే ఇక్కడ మనం డిజైన్స్ చేయించుకోవడానికి వీలుగా, అలాగే వాల్ పెయింటింగ్స్‌కి వీలుగా మనకి లైట్ కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చారనమాట. నీట్ లుక్‌తో కనిపిస్తుంది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ మనకి కావాల్సినటువంటి లైటింగ్, వైరింగ్ కనెక్షన్స్ మాత్రం ప్లాన్ చేశారు. ఈ హాల్‌లో నుంచి ఇలా మనం లెఫ్ట్ సైడ్‌కొస్తే ఇటు సైడ్ వచ్చేసరికి మనకిక్కడ ఒక వాష్‌రూమ్ ఇచ్చారు. అట్లాగే చిన్న వాషింగ్ ఏరియా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా! అక్కడ వాష్‌రూమ్ విత్ వాషింగ్ ఏరియా కూడా ప్లాన్ చేశారు. మనం వాష్ చేసుకోవాలన్నా వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి కూడా ఇది కంఫర్టబుల్‌గా ఉంటుంది పైన ఉండే వాళ్ళ కోసం. నెక్స్ట్ మనకి హాల్‌లో ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేశారు. దీనికి కూడా మనం మళ్ళీ వుడ్ వర్క్ అట్లా ఏం ప్లాన్ చేసుకోకుండా కంప్లీట్‌గా ఇక్కడ చూడండి ఈ టైల్స్, గ్రానైట్స్‌తో షెల్ఫ్ లాగా కూడా డిజైన్ చేసి ఇచ్చారు. జస్ట్ డోర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హాల్‌లో ఇటు సైడ్ మనకి ఓపెన్ కిచెన్‌కి ఆపోజిట్‌లో డైనింగ్ హాల్ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో ఇచ్చారండి ఫోటో ఫ్రేమ్‌తో. ఇదంతా డైనింగ్ ఏరియా కోసం. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేయించుకొని కావాలనుకుంటే పార్టీషన్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్ నుంచి ఇటు సైడ్ వస్తే పూజ రూమ్. చాలా స్పేషియస్‌గా పూజ రూమ్ కూడా చాలా నీట్‌గా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇది డైనింగ్ హాలు, పూజ రూము, ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల చాలా స్పేషియస్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక బెడ్‌రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్‌రూమ్. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్‌రూమ్. 6/6 కాట్ వేసుకోవడానికి కన్వీనియంట్‌గా విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో, సైడ్ విండోతో కూడా. వెంటిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్‌గా బెడ్‌రూమ్స్‌లో మనం సామాను పెట్టినప్పుడు కంజెస్టెడ్ అయిపోతది. బట్ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇటు సైడ్ కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. షెల్ఫ్స్‌తో పాటు ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అంతా కూడా కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్‌తో ఉంది. చూస్తున్నారు కదా! బాత్రూమ్ కూడా నీట్‌గానే ప్లాన్ చేశారు. కొంచెం స్పేషియస్‌గానే కనిపిస్తుంది. మనం ఈ బెడ్‌రూమ్‌లో నుంచి ఇటు సైడ్ వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ప్లాన్ చేశారు. చూసారుగా ఇక్కడ కూడా షెల్ఫ్స్, ఇటు సైడ్ విండో ఇచ్చారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో కూడా మనకు ఒక వాష్‌రూమ్ ఇచ్చారు. ఏ బెడ్‌రూమ్‌కి ఆ బెడ్‌రూమ్‌కి సెపరేట్‌గానే వాష్‌రూమ్ ప్లాన్ చేశారు. బయట ఒక వాష్‌రూమ్ ఉంది కదా! సో, బెడ్‌రూమ్స్‌లో విత్ అటాచ్డ్ వాష్‌రూమ్స్‌తో ఉన్నాయి. చూసారుగా? కంప్లీట్‌గా ఇదండి. డబుల్ బెడ్‌రూమ్ ఉండడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనం రెంట్‌కి ఇచ్చుకున్నా కూడా ఈ ఏరియాలో చాలా మంచి రెంట్సే వస్తాయి. ఇలా ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్‌కి ఆల్మోస్ట్ 15,000-20,000 రెంట్ అనేది ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. సో, రెంట్ పర్పస్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసిన ఇల్లు టోటలీ 125 స్క్వేర్ యార్డ్స్‌లో మనకి వాటర్ ఫెసిలిటీతో G+1 కార్ పార్కింగ్, కింద డబుల్ బెడ్‌రూమ్, పైన డబుల్ బెడ్‌రూమ్‌తో ఇచ్చారండి. డైమెన్షన్స్ వచ్చేసరికి 25, 45 డైమెన్షన్స్. ఇంక మనం లొకేషన్
హైలైట్స్ గనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలానే బిఎన్ రెడ్డి నుంచి 4 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. బడక్‌పేట్ మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్‌కొస్తుంది. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. సరౌండింగ్స్‌లో స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్స్, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫైనల్లీ ఈ ఇంటి కాస్ట్ విషయానికొచ్చేసరికి 1,05,00,000 చెప్తున్నారు. స్లైట్‌లీ నెగోషియబుల్. దీనికి సంబంధించి ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా మీ బడ్జెట్‌లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. మరో ప్రాపర్టీ ప్రమోషన్‌తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభ ప్రాపర్టీస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్.